పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై హాట్ కామెంట్స్ చేసిన మధుకృష్ణ మాదిగ దళిత సామాజిక వర్గంపై రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్న మాటలు అవమానించే విధంగా అగౌరవపరిచే విధంగా ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు వైఖరిని స్వయంగా నేను చంద్రబాబును కలిసి తెలియజేస్తా. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజుపై నిర్ణయం తీసుకుంటారనేది చంద్రబాబు పైన ఆధారపడి ఉంది. రఘురామకృష్ణంరాజు మాటలు తెలుగుదేశం పార్టీకి కూటమికి నష్టంగా నేను భావిస్తున్నాను. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక తెలుగు నేలపైనే కాదు దేశం చుట్టూ తిరుగుతున్నాయి. దళితులపై దాడులు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని ఎంతటి వారు ప్రయత్నం చేసినా ఉమ్మడిగానే ఎదుర్కొంటామన్నారు. లేదు కోర్టు అయితే డిస్మిస్ చేసిందండి శ్రావణ్ గారు వేసిన అప్పీల్ని. రేపు సోమవారం నాడు అధికారులు ఎలా ఇచ్చారు, ఏ బేసిక్ లో పర్మిషన్ ఇచ్చారు? క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది మొత్తం మీద జాతీయ స్థాయిలో ఐక్య ఉద్యమానికి మా దళిత సామాజిక వర్గాలందరినీ ఏకతాటి మిగి తీసుకొస్తాం. ఈ విషయం ప్రధాన కర్తవ్యంగానే మేము భావిస్తున్నాం. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఈ దేశ పౌరులందరికీ ఇచ్చింది. రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25 ప్రకారంగా ఈ దేశ పౌరులు, భారత పౌరులు తమకి ఇష్టమైన దైవాన్ని నమ్ముకునే స్వేచ్ఛ హక్కు కల్పించింది. కులంతో, మతంతో, లింగంతో సంబంధం లేకుండా, లింగ వివక్షత లేకుండా ఎవరి పట్ల కూడా వివక్షత చూపద్దు అని చెప్పి భారత రాజ్యాంగం పేర్కొన్నది. కానీ రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకు విరుద్ధంగా, సమానత్వ సూత్రాలకు, హక్కులకు విరుద్ధంగా ఇవాళ కేవలం దళితులు మతం మార్చుకుంటేనే వాళ్ళ దళిత హోదా, దళిత సామాజిక హోదా రద్దు అనే ఒక ఏదైతే రాష్ట్రపతి ఆదేశం ఉందో అది ముమ్మాటికి అది రాజ్యాంగ విరుద్ధమే కాకుండా దళితులకు మాత్రమే మత స్వేచ్ఛ లేదని చెప్పిన ఒక ఆర్డర్గా, అది ఒక అప్రజాస్వామిక ఆర్డర్గా, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్గా మేము భావిస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మొన్నటి తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశం మీద, రాష్ట్రపతి ఆదేశం మీద ఆ తీర్పు వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో దేశంలో ఉండబడే దళిత క్రైస్తవులందరూ ఒక ఆవేదనతో మాకు దళిత సామాజిక హోదా రద్దు అవుతే మేము ఏమవుతాం ఈ దేశంలో? మేము దళితులమే, క్రైస్తవ మతం తీసుకున్న దళితులమే, హిందువులు ఉన్న దళితులమే, బౌద్ధులు ఉన్న దళితులమే, లేదా సిక్కులు ఉన్న దళితులమే, ముస్లింలు తీసుకున్న దళితులమే. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు కుల వ్యవస్థ ప్రభావమే